ఎవరెవరినైతే బీసీల అభ్యున్నతి కోసం మీరు కలవాలనుకున్నారో ఆల్మోస్ట్ ఆల్ కలిసిరు అందరూ. నేను కలవనటువంటి అంటే సోనియా గాంధీ గారిని ప్రత్యక్షంగా నేను ఒక మేడంని మాత్రం కలవలేదు, కానీ రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, మోడీ గారిని, అమిత్ షా గారిని ఇలా కలవని వ్యక్తి అనేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను చూడడానికి సాధారణంగా మామూలుగా బీసీ వర్గానికి చెందినవాడైనా కూడా నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మేధావులతో పనిచేసిన అనుభవం ఉన్నది నాకు తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎందుకు చేయలేము మనము? వాళ్ళు ఏం పైనుంచి ఊడిపడ్డోళ్ళు కాదు కదా, వాళ్ళు ప్రజల సేవ కోసం వచ్చిన వాళ్ళే కదా. ప్రజల సేవ కోసం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మా యొక్క అభ్యర్థన కానీ లేకపోతే మా యొక్క సలహాలు సూచనలు వినడానికి వాళ్ళు తప్పకుండా టైం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయేది ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, వ్యాపారస్తులు అవుతారు వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు అంటే అటువంటిది ఏం జరగలేదు. అదృష్టవశాత్తు అందరూ కూడా మనకు టైం ఇచ్చిళ్ళు, అందరూ కూడా విన్నారు. భారత రాజకీయాలు చాలా మంచి కండిషన్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా ఇక్కడ పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోవాలి. ఎందుకంటే మన దేశము ఎదుగుతుంది. ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశము హైయెస్ట్ ఎకానమిక్గా కాకపోవడానికి కారణం ఏంటంటే మన వనరులను మనం సద్వినియోగపరచుకోవట్లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు నాకు చాలా సన్నిహితులు, చాలా ప్రేమగా ఉంటారు నాతోని. కానీ వ్యక్తిగత వ్యవహారం, వ్యక్తిగతమైనటువంటి విషయాలు వేరే, ఈ యొక్క రాజకీయం కానీ లేకపోతే ఏంటంటే మన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి అనేది వేరే విషయం. అటువంటి అవసరం మేము ముఖ్యమంత్రి గారిని ఎదురిస్తాం. అంటే 42% ఇస్తుంది కదా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తారా, ఏకీభవిస్తారా, ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఉపేంద్ర భయ్య, నేనేమంటున్నానంటే అంశాల వారీగా మనం మాట్లాడాలి. ఇవాళ 42% అనేది ఏంటంటే ఒక తొలిమెట్టు బీసీలకు. ఎందుకంటే ఇవాళ రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతోపాటు ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇలా వార్డు మెంబర్లు అంటే ఒక సర్పంచ్కి దాదాపు 10-12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఇట్లా మొత్తం కనుక మనం గమనించేది ఉంటే 2 లక్షల రాజకీయ ఉద్యోగాలు ఇలా రాష్ట్రం లోపల రాబోతున్నాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలలో 42% బీసీల కనుక ఇచ్చేది ఉంటే దాంతోపాటు ఒక 8%, 10% జనరల్ కోటాలో కూడా బీసీలు సాధించుకోగలుగుతారు. అట్లా చూసేది ఉంటే మొత్తం ఒక 50% మేరకు బీసీలు ఏంటంటే దగ్గరికి రాగలుగుతారు. అంటే దాదాపు 1,00,000 రాజకీయ పదవులు బీసీలకు అందబోతున్నాయి. ఒకవేళ కనుక 1,00,000 రాజకీయ పదవులు బీసీలకు అందేది ఉంటే బీసీలు కొంచెం ఎదుగుతారు కదా, చైతన్యవంతం అవుతారు కదా, రేపు కాన్సెప్ట్ బలంగా పోతుంది కదా. దాని ద్వారా రాజ్యాధికారంలోకి మనం రావాలి అంటే ఆసక్తి పెరుగుతుంది బీసీలలో. దాని ద్వారా ఏమైందంటే సామాజిక న్యాయం, బహుజన రాజ్యం వస్తుంది తెలంగాణలో. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకా దాదాపు 7-8 yearsలో ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సంపూర్ణంగా మారిపోయే అవకాశం ఉంది అగ్రవర్ణాల చేతుల నుంచి. అంటే కొంతమంది అంటున్నారు కదా, చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎట్లైనా బీసీలే ఉంటారని చెప్తారు. ఆ మాటను మీరు అంగీకరిస్తారా? నేనేమంటున్నా అంటే అనివార్యత. నేను చెప్తుంది ఏంటంటే అనివార్యత సిద్ధాంతము. అనివార్యత సిద్ధాంతంలో మన మీద ప్రేమతోనో లేకపోతే మన మీద భక్తితోని ఈ రాజకీయ పార్టీలు చేయవు. అనివార్యత. ఇవాళ వస్తున్నటువంటి చైతన్యము, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పని, జరుగుతున్న నిర్మాణము, రాజకీయ నిర్మాణము, ఈ యొక్క ఉత్తేజము, ఇవన్నీ కూడా వాళ్ళను ఆలోచింపజేస్తూనే అనివార్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయి. అటువంటి నిర్ణయాలు అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోయేది ఉంటే ఈ రాజకీయ పార్టీలకు ఇక్కడ మనుగడ లేదు. మీరు గమనించేది బీసీలో ఒక ప్రధాన చర్చ ఏంటంటే క్షేత్రస్థాయిలో. నేనేమంటున్నా అంటే మీరు గమనించేది ఉంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలలో ఒక్క రెడ్డి లేడు. మొన్న ఏదైతే మంత్రివర్గ విస్తరణలో కూడా ఒక్క రెడ్డి లేడు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మొన్న వాళ్ళకి ఇచ్చిన అవకాశంలో ఎమ్మెల్సీలలో ఒక రెడ్డికో, వెలుమకో, ఒక చౌదరికి అవకాశం ఇవ్వలేకపోతుంది. మళ్ళీ బీసీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ రకంగా బీసీలకు లాభం జరుగుతున్నట్టే కదా, బీసీల దిక్కు రాజకీయాలు తిరుగుతున్నట్టే కదా. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎలా మేము ఇంత కష్టపడి మా జీవితాలను కోల్పోయి సీరియస్గా పనిచేయడం వల్ల రాజకీయాలలో మార్పు వస్తుంది. ఇలా ఒక రెడ్డికి ఇంకొక రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నా, ఇంకొక రెడ్డికి ఎమ్మెల్సీనో లేకపోతే ఏంటంటే ఇంకేదైనా అవకాశం ఇవ్వాలంటే రాజకీయ పార్టీలు భయపడుతూనే ఆలోచిస్తున్నాయి. కారణం ఏంటి అంటే అంత తీవ్రత, అంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన సమాజం లోపల ఉంది. ఇస్తే నష్టం, మీరు ఇచ్చుకోండి వద్దనట్లేదు, కానీ నెక్స్ట్ ప్రభుత్వానికి రారు మళ్ళా అనేది ఒక మెసేజ్. ఏంటంటే పార్టీలు ఆలోచించేటటువంటి పరిస్థితికి వస్తున్నాయి. బీజేపీ పార్టీ విషయంలో కూడా కావచ్చు, బీజేపీ పార్టీ విషయంలో కూడా బీసీకి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీకి ఉన్నది. కానీ వీళ్ళ మధ్యలో సయోధ్య లేకపోవడం కానీ లేకపోతే ఒకరికి ఇస్తే ఒకరు వ్యతిరేకంగా తయారయ్యేటటువంటి పరిణామం ఉన్నది. కాబట్టి ఏంటంటే సీఎం పొజిషన్ మేము బీసీలకు ఇస్తాం, ఈ పదవి మాత్రం ఏంటంటే మేము ఓసీలకు ఇస్తాం అనేటువంటి విధంగా తీసుకుని అది కూడా కొంచెం నష్టమే వాళ్ళకు, మేమేం సమర్థించట్లేదు దాన్ని. కాకపోతే ఏంటంటే బీసీ నాయకులు కూడా రాజకీయాలు చేయాలి, బీసీ నాయకులు కూడా అంతర్గతంగా కొంత సయోధ్యకు రావాలి. కొంచెం ఏంటంటే కొంచెం వ్యూహాత్మకంగా వివరించాల్సినటువంటి టైం వచ్చింది. దయచేసి ఇప్పుడు కూడా మేము చెప్తున్న విషయం ఏంటంటే ఇలా టైం మారింది. దయచేసి
బీసీ నాయకులు కలువు తెరవండి. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయ్యేటటువంటి క్రమం లోపల మేము వెళ్ళి పిసిసి మన ఏఐసిసిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరినీ మేము కలిసి చెప్పినాం. మేము ఏమని చెప్పినాం అంటే మహేష్ కుమార్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి ఈజ్ ఎ ఫైటర్. ఈయన బలమైనటువంటి వ్యక్తి, ఒక నిర్ణయాలు కూడా బలంగా తీసుకోగలుగుతాడు. ప్లస్ ఏంటంటే ఈయన వల్ల బీసీ సామాజిక వర్గానికి లాభం చేకూరుతుందని చెప్పేసి అని ఆ రోజు కేసీ వేణుగోపాల్ గారిని కలిసినాం, దీపదాస్ మున్షి గారిని కలిసినాం, అనేక మందిని కలిసినాం. ఆయన కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే ఇవాళ మేము నిలబెట్టుకున్నాం, మేము కాపాడుకున్నాం. ఒకవేళ కనుక అటువంటి వ్యక్తులు కనుక వచ్చేది ఉంటే బీసీ సమాజానికి లాభం జరుగుతుంది. ఇలా పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీరు పని చేయండి, మేమేం మద్దతు ఇస్తాం, మీ వెనకాల మేము ఉంటాం, నిజాయితీగా మేము పనిచేస్తాం. మేము ఒక రూపాయి ఆశించేటోళ్ళం కాదు, ఒక పని ఆశించేటోళ్ళం కాదు. మీరు పని చేయండి, వర్గాలకు మీకు మద్దతు ఉందా? అట్లా పొన్నం ప్రభాకర్ అంటే ఇలాంటి పని చేసే వ్యక్తులకు తప్పకుండా మద్దతు ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఆయనకు వచ్చిన పదవి కాదు, మాకు వచ్చిన పదవి. అది మాకు వచ్చిన పదవి కాబట్టి మేము అడుగుతాం. ఆ పదవిని, ఆ ఖడ్గాన్ని అడ్డం పెట్టుకొని బీసీలకు ప్రయోజనాలను చేకూర్చే విధంగా మేము పని చేయించుకుంటాం. రేపు ఒకవేళ మాకు అన్యాయం జరుగుతుంది నిలదీస్తాం మేము. మనం మేము చెప్పినాం కదా, ఇవాళ రేపు కనుక 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే మంత్రులను గ్రామాలలో తిరగనీయమని చెప్పేసి మేము స్టేట్మెంట్ వచ్చినాము. తర్వాత మీరు ప్రాధాన్యత కలిగినటువంటి మీ ప్రాధాన్యతకేమో ప్రధానమంత్రిని 10 సార్లు కలుస్తాడు ముఖ్యమంత్రి కానీ కేంద్ర ఈ మంత్రులు కానీ. మరి బీసీల ప్రయోజనం కోసం మీరు కలవరా? ఎందుకు కలవరు? కలవాలి కదా. జయలలిత గారు 92లో అప్పటి ప్రధాని ఉన్నటువంటి నరసింహరావు గారు, పివి నరసింహరావు గారిని కలిసి రిజర్వేషన్లు పెంచే వరకు, ఆ యొక్క రాజ్యాంగ సవరణ జరిగి అది షెడ్యూల్ 9లో పెట్టే వరకు ఆమె అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు రాలేదు. దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ని చూపించమని అడుగుతాం మేము రేవంత్ రెడ్డి గారిని. రెండో విషయం, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరేంటంటే మీ అవసరాల కోసం పోవడం కానీ ప్రాధాన్యత, ఇప్పుడు బడ్జెట్ ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రివర్గాలేమో అన్ని అగ్రవర్ణ చేతులు ఉంటాయి, ప్రాధాన్యత లేకుండా బడ్జెట్ లేకుండా ఉండేటటువంటి మంత్రివర్గాలేమో బీసీల చేతులు, ఎస్సీ చేతులు ఉంటాయి. వాకిటి సీఆర్ గారు ఏమని చెప్పిండు, ఇదంతా అస్తవ్యస్తంగా ఉందని చెప్పి, అస్తవ్యస్తంగా ఉన్నది, పనికిరాంది, బడ్జెట్ లేదేమో బీసీల చేతిలో పెడుతుండ్రు. మంచిగా లాభదాయకంగా ఉన్నటువంటి శాఖలు మాత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇదేం కరెక్ట్, ఇదేమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే ఇలా మీరు గమనించేది ఉంటే, మరి ఇలా మేము స్పష్టంగా ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు చేసేటువంటి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటాడా, రేవంత్ రెడ్డి తీసుకుంటాడని అడిగినాం మేము. అది పాయింటే కదా. ఎవరు తీసుకుంటారు? మాకు ఇప్పుడు మీరేదో కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% రిజర్వేషన్ డబ్బా కొట్టుకుంటుందని ప్రచారానికి వాడుకోవడం కాదు, మా ప్రయోజనాలకు వాడాలి దాన్ని. అంటే కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఏమంటారంటే అంతో ఇంతో బీసీకి కానీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే అంటారు వాళ్ళు. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు పార్టీలు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే బీసీ రాజ్యాధికార సంస్థ ఏం చేస్తుందంటే ఈ పార్టీల మధ్యలో పోటీతత్వాన్ని తీసుకొస్తా ఉంది. ఈ పార్టీలు కూడా పోటీ పడేటటువంటి విధంగా మేము తయారు చేయగలుగుతున్నాం. ఒక ఉత్ప్రేరకం లాగా మేము పనిచేస్తున్నాం, క్యాటలిస్ట్ లాగా పనిచేస్తున్నాం. ఇలా పార్టీలు పోటీ పడుతున్నాయి. మేం చేస్తున్నాం అంటే పార్టీలు కూడా బీసీల గురించి ఆలోచించి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితి అలా ఏర్పడ్డది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు కూడా మా పార్టీ బాగా చేస్తుందంటే మా పార్టీ అంటే ఇంతకుముందు ఏంటంటే ఏదో పనికిరాని విషయాలు మాట్లాడేటటువంటి పార్టీ నాయకులు కూడా ఇలా బీసీల అంశాలు మాట్లాడుతున్నారు. బీసీల నాయకుల్ని ఇలా కెమెరా ముందు కూర్చోబెడుతున్నారు, పెళ్లి కొడుకులాగా కూర్చోబెడుతున్నారు. మీడియా సమావేశాలలో మా బీసీ నాయకులు వచ్చేసి మాట్లాడుతున్నారు. మా బీసీ నాయకులకు ఏంటంటే నామినేటెడ్ పదవులు వస్తున్నాయి, ఎమ్మెల్సీలు వస్తున్నాయి. మరి ఇవన్నీ రావడానికి కారణం ఏంటిది? మరి వెనకాల పని జరుగుతున్నాయి కదా. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే జరుగుతున్న ఉద్యమానికి ఉప్పందియాలి, నిలబడాలి, సపోర్ట్గా ఉండాలి. మీ పార్టీలో మీరు ఉండండి. మేము ఇప్పటికి ఎత్తుంది ఏంటంటే ఎప్పటికైనా కూడా ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ. సురేష్ అనే వ్యక్తి ఉద్యమం చేస్తే జాతి బాగుపడుతుంది, వర్గం బాగుపడుతుంది, ఓకే. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు బాగుపడతాడు? సురేష్ అనే వ్యక్తి మరి అంటే ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎట్లా? అంటే ఉదాహరణ మీరు ఇక్కడికి వచ్చిన అనుకో, అంత ఇంత మీకు కూడా ఖర్చులు ఉంటాయి, రోజువారీ ఖర్చులు ఉంటాయి. దానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎట్లా అంటే ఏం చేస్తారు? నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఆర్థిక వనరులు అంటే ఇప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఏంటంటే 100% మాకు పబ్లిక్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, పబ్లిక్ సపోర్ట్ దొరుకుతుంది. ఇక నా వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ఏంటంటే నాకు మా ఫాదర్ చేసినటువంటి పెన్షన్ కావచ్చు, మా ఫ్యామిలీ నాకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఉంది అంటే మేము గెటాన్ కాగలుగుతున్నాం. కానీ అయినా అప్పులుతున్నాయి. అంటే దాని ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే మీలాంటి వ్యక్తులు ఎంతసేపు పోరాటాలైనా పదవులలో ఎప్పుడు ఉంటారు అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో రాజకీయంగా వాళ్ళు మారుతున్నారు, పరిణామ క్రమం జరుగుతూ ఉంది. అదే పరిణామ క్రమంలో కనుక ఇటువంటి నాయకుడిని కూడా మనం పికప్ చేయాలనే ఆలోచన కనుక
ఆ రాజకీయ పార్టీలకు కనుక వచ్చేది ఉంటే తప్పకుండా నాలాంటి వాళ్ళకే కాదు, నాతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. ఈ క్రమంలో సరే పార్టీలు తీసుకునేది పక్కన పెట్టండి, బీసీలు ఎవరికి మద్దతు ఇవ్వాలంటే ఎలాంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నేను ఏమంటున్నాను అంటే వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా, బీసీ నాయకులు కూడా ఆ పార్టీలన్నీ అద్దె గుంపలే. బీసీలు తమ సొంత ఇంటి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అద్దె గుంపనే అది. కాబట్టి ఈ సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇప్పటికిప్పుడు వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు రావడానికి జంకుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కొన్ని సంవత్సరాలు అక్కడ సేవ చేస్తున్నారు, కొన్ని అవకాశాల కోసం ఆశపడి అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే బీసీలో ఉద్యమం బలంగా అయిన తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా బాధ్యత ఏంది? బీసీ ఉద్యమాన్ని బలంగా చేయాలి. బీసీ ఉద్యమాన్ని ఎట్లా బలంగా చేయాలి? పేపర్ల మీద బలంగా చేయడము, లేకపోతే హైదరాబాద్లో కూర్చొని బలంగా చేయడం కాదు. కింద క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా బలంగా తయారు చేసి అక్కడ కమిటీలను లేకపోతే నిర్మాణాన్ని బలంగా చేసి దాంతోపాటు ఎస్సీలను ఎస్టీలను కూడా ఆర్గనైజ్ చేసుకొని మేము బలంగా కనుక ఒక రాజకీయ నిర్మాణం కనుక చేపట్టేది ఉంటే ఆయా రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు కూడా ఎస్సీ ఎస్టీ కూడా రావడం వల్ల ఇది ఒక బలమైన నిర్మాణం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. తప్పకుండా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు మీ తిండి మీరు తినండి, మా తిండి మమ్మల్ని తినండి, ఇది మా సిద్ధాంతం. సింపుల్. ఇవాళ ఏం జరుగుతుందంటే మీ తిండి మీరే తింటుళ్ళు, మా తిండి మీరే తింటుళ్ళు, ఇది తప్పని అంటున్నాం మేము. అగ్రవర్ణాలకు రేపు ఏం చేస్తామంటే మా తిండి మేము తిన్న తర్వాత మీ తిండి మీకు తప్పకుండా ఇస్తాం, మేము సామాజిక న్యాయాన్ని మేము పాటిస్తాం. కానీ మీరు సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో దేశంలో చాలా దారుణమైనటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు బీసీల పట్ల ఎట్లున్నాయి అని అంటే మీరు దాన్ని స్వాగతిస్తారా, పార్టీని యాక్సెప్ట్ చేస్తారా? అంటే మేమేమంటున్నాం అంటే మేము రాజకీయ నిర్మాణం, బీసీల రాజకీయ నిర్మాణం చేసుకునే వరకు కూడా వివిధ పార్టీలు చేసేటటువంటి నిర్ణయాలు అంశాల వారీగా మంచి చెడు అని ఉంటుంది తప్పించి పార్టీని యాజ్ ఎ నోల్ మేము సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ జరగదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళు తీసుకున్నటువంటి అంశాల మీదనే మద్దతు ఉంటుంది. అదే తప్పించి యాజ్ ఎన్ ఓల్గా మేము పార్టీకి మద్దతు చేయడం అనేది జరగదు. ఎందుకంటే మాకు అవసరమే ఉన్నది. ఇప్పుడు బీసీలతోనే ఆ రాజకీయ పార్టీలకు అవసరం తప్పించి ఆ రాజకీయ పార్టీలతో బీసీలకి ఏం అవసరం లేదు. మేము సొంత ఇల్లు కట్టుకునే వారు కిరాయి కుంపలు ఉండాలి కదా. మేము ఇప్పుడు అదే చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా. ఎప్పుడైతే మా సొంత ఇంటి నిర్మాణం మేము చేసుకున్న తర్వాత వాళ్ళకు నమో నారాయణ ఇంకెంత టైం పడుతుంది? నేనేమనుకుంటున్నాం అంటే మా సంస్థ ప్రారంభించినప్పుడు మేము ఒక 10 సంవత్సరాలు అనుకున్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది. మేబీ ఇంకో 6-7 years లోపల అది సాధ్యమైందని చెప్పేసి మేము అనుకుంటాం. 10 ఏళ్ల లోపు రాజ్యాధికారం బీసీలకు వస్తుందా? రాజ్యాధికారం వస్తుందా అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం వస్తుంది. భాగస్వామ్యం ప్రధాన పాత్ర వస్తుంది. ఇక్కడ బయట ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీ ప్రధాన పాత్ర వస్తే రాజ్యాధికారం వచ్చినట్టేనా? లేదు, ఎప్పుడే కానీ అధికారం రావడం కూడా ఇది ఒక పరిణామ క్రమంలో ఉంటుంది. ఈ పరిణామ క్రమం ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనం అసెంబ్లీకి పార్లమెంట్కి ఎంటర్ అవ్వడం, అక్కడ మన యొక్క అంశాలను మన యొక్క కష్టాలను వాటన్నిటిని కూడా వివరించడం, తద్వారా ఏంటంటే ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం, వీళ్ళ ఆలోచన బాగుందని చెప్పి కూడగట్టిన తర్వాత వాళ్ళ సపోర్ట్తో, ప్రజల యొక్క సపోర్ట్తో ఏంటంటే సీట్లను ఇంక్రీజ్ చేసుకోవడం కానీ ప్రధానమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం కానీ జరుగుతుంది. అప్పుడు నిర్ణయాలు అనేటివి ఏంటంటే కొంత అట్టడుగు వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. బీసీ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని నడిపించే వ్యక్తులలో ఒక ప్రధానమైన వ్యక్తిగా మీరు ట్రూత్ మాట్లాడండి. అంటే క్షేత్రస్థాయిలో బీసీ ఉద్యమాలు ఉన్నాయి, చైతన్యం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి బీసీ సంఘాలు ఎక్కువైపోయినాయి. బీసీల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకునే వాళ్ళు కావచ్చు, పైసలు దండుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరో ఏదో సంఘం పెట్టి ఆయన వెనకాల బ్యాక్ బోన్గా ఇంకొక వ్యక్తి ఉండడం, ఆయన ప్రయోజనాల కోసం పనిచేయడం, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. సో యాజ్ ఏ బీసీ ప్రెసిడెంట్గా మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఉన్నాయి ఇలాంటివని? నేనేమంటున్నాను, మీరు అన్నటువంటి విషయం వాస్తవమే. ఏంటంటే కొంతమందికి ఇది బతుకు తెరువు ఉద్యమం అయిపోయింది. బతుకు తెరువు ఉద్యమం, వాళ్ళ బతుకు తెరువు కోసం ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నాను అంటే ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. ఒకప్పటి పరిస్థితి కాదు ఇప్పుడు ఏంటంటే ఆ బతుకు తెరువు ఉద్యమాలకు బతుకు తెరువు అయిపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే బతుకు తెరువు ఉద్యమాలు కాదు, బతికించే ఉద్యమాలు కావాలి. మన ప్రజలను బతికించే ఉద్యమాలు కావాలి. ఎందుకంటే ఎన్ని రోజులు బతుకు తెరువు ఉద్యమాలు చేసినా కూడా మన స్థాయి అక్కడనే ఉంటుంది. అదే కనుక మనం ఒక పాజిటివ్ ఆలోచనతోని మనం ధైర్యం చేసి ముందుకు వస్తే మన ప్రజల్ని బతికించే ఉద్యమాన్ని మనం చేయొచ్చు. అదే కనుక మనం సాధ్యమైతే ఆ ఆటలో మనం కనుక గెలిచేది ఉంటే మన వర్గాలకు ఏంటంటే కడుపు నిండా భోజనం పెట్టచ్చు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చొచ్చు. ఇలా మనం ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నాం. రేపు మనం సంఘటితం అయితే ఆధారపడేటటువంటి తత్వం, ఆధారపడేటటువంటి అవసరం పోతుంది, పోయి మన మీద మనం నిలబడచ్చు. వాళ్ళని ఏమంటున్నాం అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న అవరోధాలు లేకపోతే చిన్న చిన్న సమస్యల వల్ల ఆ విధంగా చేస్తారు. సరే, ఎంతో మందికి ఎందుకు మీ విషయానికి వద్దాము, మీరు ఒక బీసీ ఉద్యమాన్ని లేవనెత్తి చేస్తున్నారు, ఇతర ఉద్యమాలు చేస్తున్నాం, లేదంటే నేను బీసీ నాయకుడిని అని చెప్పుకునే వాళ్ళతోని మీకు సత్సంబంధాలు ఉంటాయా? కలివిడితో తనంగానే ఉంటారా? ఉదాహరణకు జాదుల సీనన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్తగా
తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వ్యక్తులతో ఎలా ఉంటుంది మీ సంబంధం? సరే మీ విషయానికి చెప్దాం. నేనేమంటున్నా అంటే నిబద్ధతతోని బీసీల అభ్యున్నతి కోసం ఎదుగుదల కోసం పనిచేసేటటువంటి ఏ నాయకుడికైనా కూడా బీసీలో మా ఎంత మద్దతు చైతన్యం ఉందనేది ఇప్పుడే అర్థమైపోతుంది. నేను ఏమంటున్నా, సీనన్న లాంటి వ్యక్తులు కావచ్చు, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులతో మీకు ఎలాంటి సత్సంబంధాలు? ఏమంటాం, మేము కలిసినప్పుడు మేము మాట్లాడుకుంటాం కదా, మేము కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, కార్యక్రమాలు ఒకరు కార్యక్రమం వెళ్తాం, మేము ఆహ్వానించుకుంటాం, అలా జరుగుతుంటది. అంటే కొంత మేము కూడా గేజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మేము ఒక దారి ఎంచుకున్నాం, మేము ఒక దారిలో ఏమనుకుంటున్నాం అంటే దీన్ని యుద్ధంగా మేము పరిగణిస్తున్నాం, యుద్ధ ప్రాతిపదికన మేము పోతున్నాం. కొంతమంది దీని అవకాశంగా యుద్ధాన్ని ఎందుకు భిన్నాభిప్రాయాలు బీసీలో ఎందుకు ఉంటుంది? మీరు చెప్పేదేమో రాజ్యాధికారం కోసం అని చెప్తున్నారు, అవతల వ్యక్తులు చెప్పేది కూడా రాజ్యాధికారం కోసం అని చెప్తున్నారు, ఇంకొకరు కూడా బీసీల ముఖ్యమంత్రి కోసం అని స్టార్ట్ అయింది. రాజ్యాధికారం అనేటటువంటి మాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీసీలకు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి అంశం వాళ్ళు మాట్లాడడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేనేమంటున్నా అంటే యాక్షన్ నేపథ్యం చూసుకో, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. నేనేమంటున్నాను అంటే కెమెరా ముందు నేనేంటంటే నేను కూర్చొని ధూమపానం మంచిది కాదు, మద్యపానం మంచిది కాదు అని చెప్పేసి అని కెమెరా నుంచి పక్క రూమ్లో పోయిందంటే నువ్వు ధూమపానం మద్యపానం అదే పనిగా చేసినావు అనుకోండి, అక్కడ ఏముంటుంది? ప్రజలకు నువ్వు చెప్పేది సందేశం కావచ్చు, కానీ నిబద్ధత ఏది? నువ్వు మాట్లాడడం కాదు, నువ్వు చేస్తున్నా, నువ్వు ఆచరిస్తున్న విధానాలు ఏంటి అనేటటువంటిదే ఇలా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. మనం ఏ మాట చెప్తామో ఆ మాట నిలబడేది ఉంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ ప్రజలని అడ్డగోలు ఏంటంటే ఏదో హిప్నటైజ్ చేసినట్టు లేదా మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచి నేను దాన్ని వీసీ ఉద్యమం అనుకుంటే ఏంటంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రజలు ఏ మాత్రం గమనించలేనటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు లేరు. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుసు. నేనేమంటున్నాను అంటే మాకు వ్యక్తిగతంగా ఎవరితో భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే కొంతమందికి అవగాహన లేక, కొంతమందికి ఏంటంటే అదుర్తాతోనే, లేకపోతే ఏంటంటే విపరీతమైనటువంటి ధనాపేక్షతో ఏంటంటే ధనం ఉంటేనే మనకు ఉద్యమాలు నడుస్తాయి, ధనం ఉంటేనే మనం ఎదుగుతాం అనేటటువంటి ఒక దురాలోచనతో ఏంటంటే బీసీ ఉద్యమాలను కూడా దాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక కారణం చెప్తాను. నేను విభేదిస్తాం. ఎటువంటి విషయంలో విభేదిస్తాం అంటే మేము వ్యక్తిగతంగా మేము విభేదించుకోవాల్సిన అవసరం మేము కలిసి ఉంటాం. కానీ ఒక రకమైనటువంటి అంశం, ఒక రకమైనటువంటి ప్రాతిపదిక మీద మేము విభేదిస్తాం.